నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్ ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ప్రస్తుతం మన యూనియన్ అగ్రికల్చర్ మినిస్ట్రీగా వర్క్ చేస్తున్నారు. అంటే అగ్రికల్చర్ మినిస్టర్గా ఎవరు ఉన్నారు కేంద్ర జాబితాలో అంటే శివరాజ్ సింగ్ చౌహాన్ గారు అనమాట. ఆయన కొత్తగా ఒక పోర్టల్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఎందుకోసం ఈ పోర్టల్ అంటే రైతులకు అందించేటువంటి సహాయం ఏదైతే ఉందో అది పారదర్శకంగా ఉండాలి, తొందరగా ప్రతి ఒక్కరికి చేరాలి. అంటే రైతులకు అందించే సహాయం అన్నప్పుడు కొన్నిసార్లు పెట్టుబడి సాయం ఉంటుంది. సో పెట్టుబడి సాయం ఉంటుంది, కొన్ని చోట్ల ఏదైనా తీవ్రమైనటువంటి ప్రకృతి విపత్తుల కారణంగా ఏదైనా ఇబ్బందులు కనుక వచ్చి పంటని కోల్పోతే ఆ టైంలో నష్టపరిహారం ఉంటుంది. అండ్ దాంతోపాటు వాళ్ళ పంటని కనుక కొనుగోలు చేయాల్సిన టైంలో ఏదైనా నష్టపోయారు, పంట మొత్తం తక్కువ గ్రేడ్గా అయిపోయింది, అప్పుడు ఆ పంటని కొనుగోలు చేయడానికి బయట దళారుల దగ్గరికి రారు. అలాంటి టైంలో గవర్నమెంటే రైతుల దగ్గర నుంచి డబ్బు ఇచ్చి ఎంతో కొంత డబ్బు అనేది ఇచ్చి నష్టపోకుండా రైతుల దగ్గర నుంచి ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుంది అనమాట. ఇటువంటి అన్ని చేసేటప్పుడు ఏవైతే లావాదేవీలు జరుగుతూ ఉంటాయో గవర్నమెంట్ నుంచి రైతులకి అండ్ రైతుల దగ్గర నుంచి గవర్నమెంట్కి ఏవైతే లావాదేవీలు జరుగుతుంటాయో వాటన్నిటిని సులభతరం చేయడానికి ఒక పోర్టల్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇదేంటంటే అగ్రికల్చర్ మినిస్ట్రీకి సంబంధించి లావాదేవీలు నిర్వహించే టైంలో సులభతరంగా ఉండడం కోసం ఏర్పాటు చేసినటువంటి పోర్టల్ అనమాట. ఇది ఎవరు డెవలప్ చేశారు, ఈ వెబ్ పోర్టల్ అనేది ఎవరు డెవలప్ చేశారు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అండ్ దాంతోపాటు నాబార్డ్ వాళ్ళు కలిసి ఈ యొక్క ఇంట్రెస్ట్ సబ్మెన్షన్ ఏవైతే ఉంటాయో అంటే పెట్టుబడి సాయాలు కావచ్చు, నష్టపరిహారం సాయాలు కావచ్చు, ఇవన్నిటినీ కూడా ఆటోమేటిక్గా జరిగే విధంగా ఈజీగా రైతులకు చేరే విధంగా ఉండడం కోసమే ఇలా ఏర్పాటు చేశారనమాట. అండ్ ఇది ఎందులో అంటే మనం అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనేది మనం తీసుకొని వచ్చాం. ఏదంటే అగ్రికల్చర్కి ఏదైతే మనం డెవలప్ చేయడానికి నిధులు అనేవి కేటాయిస్తున్నామో దాన్నే అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్గా పిలుస్తూ ఉంటాం. అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్లో భాగంగా ఉన్నటువంటి ఏదైతే నిధులు ఉన్నాయో వాటన్నిటిని ఈజీగా ఉపయోగించుకోవడం కోసం, రైతులకి నేరుగా చేరడం కోసం ఇలా ఒక పోర్టల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ దీనిలో ఏంటంటే బ్యాంకులు ఈజీగా ప్రాసెస్ చేయడానికి వీలవుతుంది. అంటే ఏదో గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా బ్యాంక్స్కి అమౌంట్ వెళ్ళాలి, బ్యాంకుల ద్వారా రైతులకి జాగ్రత్తగా మనీ వెళ్ళాలన్నమాట. అండ్ క్విక్కర్ సెటిల్మెంట్స్ కూడా ఇందులో పాసిబిలిటీ ఉంది. అంటే అమౌంట్ అనేది ఈజీగా ఎక్కడ కూడా ఇబ్బందులు పడకుండా రైతులకి చేరే విధంగా అండ్ బెటర్గా వాళ్ళకి టైం టు టైం అనేది సాయం అందే విధంగా ఇంప్రూవ్డ్ ఎఫిషియన్సీ అనేది కూడా ఇందులో తీసుకొని వచ్చారు. సో యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్నటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు రైతులకు అందించేటువంటి సహాయం అనేది బెటర్గా ఉండడం కోసము, ఫాస్టర్ బ్యాంక్ సెటిల్మెంట్స్ అనేవి ఈజీగా ఉండడం కోసం కొత్తగా ఒక పోర్టల్ అనేది తీసుకొని వచ్చారు. మన దేశానికి చెందినటువంటి గవర్నమెంట్ బాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని జేపీ మోర్గాన్ ఇండెక్స్లోకి తీసుకొని రావడం జరిగిందనమాట. ఎప్పుడైనా సరే స్టాక్ మార్కెట్స్ అన్నప్పుడు ఏదైనా మంచి కంపెనీ కనుక ఒక ఇండెక్స్లో పెట్టబడింది అంటే దాని యొక్క వాల్యూ పెరుగుతుందన్నమాట. అండ్ ఇక్కడ జేపీ మోర్గాన్ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళ ఇండెక్స్లో మన దేశానికి చెందినటువంటి గవర్నమెంట్ బాండ్స్, ఇండియాకి చెందినటువంటి గవర్నమెంట్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జేపీ మోర్గాన్ ఇండెక్స్లోకి వాళ్ళు ప్రెజెంట్ చేయడం జరిగింది. సో ఎప్పుడైనా సరే ఇలా మంచిగా పెద్దగా ఇంటర్నేషనల్ పరంగా ఏవైతే ఇండెక్స్లు ఉంటాయో అంటే ఇలా స్టాక్ మార్కెట్ ఇండెక్స్లు ఉంటాయో వాటిలో కనుక మన దేశం యొక్క పెట్టుబడులు వెళ్ళాయంటే మన దేశం యొక్క అభివృద్ధి బాగా జరుగుతున్నట్టు, అంటే మన దేశాన్ని కూడా ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి దేశంగా ఆ యొక్క ఇండెక్స్లు అనేవి గుర్తిస్తున్నట్టు అనమాట. దీనివల్ల ఉపయోగాలు ఉన్నాయి, కొంతవరకు నష్టాలు కూడా ఉన్నాయి. ఏంటో చూద్దాం. సో ఫండ్ ఇన్ఫ్లోస్ పరంగా ఇప్పుడైతే మన దేశానికి చెందినటువంటి గవర్నమెంట్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జేపీ మోర్గాన్స్ ఇండెక్స్ పరంగా తీసుకొని రావడం జరిగింది. దీనిలో ఏంటంటే నియర్లీ ఇలాంటి ఇండెక్స్లో పెట్టినప్పుడు మన దేశం యొక్క గవర్నమెంట్ బాండ్స్ని వేరే దేశాలు కనుక కొనుగోలు చేస్తే మన దేశంలోకి నిధులు వస్తాయి. ఏ విధంగా అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కావచ్చు, లేదా పెట్టుబడులు అనేవి మన దేశంలోకి ఎక్కువగా రావడానికి వీలవుతుంది. అది మన దేశం యొక్క ఇండస్ట్రియల్ విభాగాన్ని అంటే పరిశ్రమల విభాగాన్ని మెరుగుపరుస్తుంది. అండ్ మన దేశానికి కూడా గవర్నమెంట్ పరంగా అందాల్సిన ఏవైతే ఉంటాయో వాటికి కొంచెం సహాయం అనమాట. అంటే గవర్నమెంట్కి నిధులు వస్తాయి కొంతవరకు. ఎంతవరకు రావచ్చని భావిస్తున్నారంటే నియర్లీ 20 నుంచి 25 బిలియన్ల అమౌంట్ అనేది ఒక 10 నెలల కాలంలో మన భారతదేశానికి రావచ్చు. అంటే ఈ జేపీ మోర్గాన్స్ ఇండెక్స్లో
మన భారతదేశం యొక్క గవర్నమెంట్ బాండ్స్ అనేవి పెట్టడం ద్వారా మన దేశానికి అంత నిధులు రావచ్చు అని భావిస్తున్నారు అనమాట. అండ్ దాంతోపాటు మన దేశం యొక్క ఎకానమీకి ఇది బూస్టప్గా ఉంటుంది. అంటే మన దేశం యొక్క ఆర్థిక ప్రగతికి ఇది ఉపయోగపడబోతుంది. ఎందుకంటే ఇలాంటి ఇండెక్స్లో కనుక మన గవర్నమెంట్ బాండ్స్ వెళ్ళాయంటే మన దేశంలోకి పెట్టుబడి పెట్టేటువంటి వేరే దేశాల చెందినటువంటి కంపెనీస్ అనేవి వస్తాయి. అలా వచ్చినప్పుడు ఏంటంటే మన దేశం యొక్క ఎక్స్టర్నల్ ఫైనాన్స్ అంటే మన దేశం యొక్క ఆర్థికంగా నిధులు ఏవైతే ఉంటాయో వాటిని ఇంకా మెరుగుపరచుకోవడానికి వీలు కలుగుతుంది. అండ్ దాంతోపాటు ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటాం. అంటే మన దేశంలోకి వేరే దేశం యొక్క కంపెనీలైనా గవర్నమెంట్లైనా ఆర్గనైజేషన్స్ అయినా వచ్చి మన దేశంలో ఎక్కడొక చోట పెట్టుబడులు పెడతాయి. అది మన దేశానికి లాభం. అందువల్లే ఇలాంటివి జరిగినప్పుడు ఏంటంటే జేపీ మోర్గన్స్ ఇండెక్స్లో వెళ్ళినప్పుడు వేరే దేశం యొక్క నిధులనే మన దేశంలోకి వస్తాయి. అండ్ ఇలా చేయడం వల్ల ఏంటంటే మన రూపాయి ఏదైతే ఉందో అది బలపడుతుంది. సో రూపాయి బలపడడం అంటే మన ఇండియన్ గవర్నమెంట్ యొక్క కరెన్సీ వాల్యూ అనేది పెరుగుతుంది అనమాట. బట్ ఇక్కడ వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే మనకి ఎక్కడైతే రూపీ వాల్యూ పెరుగుతుందంటే మనకి ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. ఇన్ఫ్లేషన్ అంటే మనం ద్రవ్యోల్బణం అంటాం. సో ద్రవ్యోల్బణం అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎలా ఉంది, ద్రవ్యోల్బణం వల్ల ఆర్బీఐ వాళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి స్టాండర్డైజ్గా ఒకేలాగా ఉంచారు, పెంచలేదు. ఈ ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు ధరల పెరుగుదల అనేది మనం ఎక్కువగా చూస్తాం. ధరల పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ అమౌంట్ కనుక ఎక్కువ డబ్బులు ఇస్తేనే మనకి కావాల్సినటువంటి సరుకులు అనేవి మనకు వస్తాయి, కమోడిటీస్ అనేవి మనకు వస్తాయి. అది ద్రవ్యోల్బణం వల్ల మనకు వచ్చేటువంటి రిస్క్ అనమాట. ఇప్పటికే మనకి కూరగాయల ధరలు, సరుకుల ధరలు అన్నీ చాలా పెరిగిపోయాయి. సో ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఇలా రూపాయి వాల్యూ పెరిగిపోతుందో మన ద్రవ్యోల్బణం కూడా కొంచెం పెరిగేటువంటి ఛాన్స్ ఉందన్నమాట. అండ్ ఆర్బీఐ వాళ్ళు డాలర్స్ని ఎక్కువగా తీసుకోవడానికి వీలవుతుంది. అండ్ ఈ యొక్క అమౌంట్ ఏదైతే ఉందో మనం ఎంతైతే డబ్బులు ఇచ్చి ఎన్ని రూపాయలు అయితే ఇచ్చి మన విదేశానికి సంబంధించినటువంటి డాలర్స్ని కొనుగోలు చేస్తామో అది ఈజీ అవుతుంది. కానీ ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు మన దేశంలో ఉన్నటువంటి ధరల పెరుగుదల అనేది కూడా మనం చూస్తాం. శాటిలైట్ ఈ మధ్య కాలంలో ఒకటి అంతరిక్షంలో బ్రేక్ అవడం జరిగింది. దానివల్ల ఏంటంటే అంతరిక్షంలో ఆల్రెడీ ఉన్నటువంటి స్పేస్ ట్రాఫిక్ ఏదైతే ఉందో దానికి కొంత టైం వరకు అది ప్రమాదకరంగా మారిందనమాట. సో ఎప్పుడైతే మన భూమి ఈ విధంగా ఉందో భూమి చుట్టూ మనం శాటిలైట్స్ అనేవి చాలా పెడుతూ ఉన్నాం. ఎప్పుడైనా శాటిలైట్స్ పంపించినప్పుడు ఒక 5 ఏళ్ల కాలమో 10 ఏళ్ల కాలమో అవి పనిచేసిన తర్వాత అవి అంతరిక్షంలో ఒక చెత్త సామానుగా మిగిలిపోతుంది. అండ్ కొన్నిసార్లు ఈ విధంగా బ్లో అయినప్పుడు ఆ పార్టికల్స్ అన్ని ఏమవుతుందంటే ఆ పార్టికల్స్ వచ్చి ఇక్కడ పక్కన ఉన్నటువంటి వేరే శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో వాటికి గనక వస్తే ఈ శాటిలైట్స్ కూడా ప్రమాదం అనమాట. అలాంటి సిచ్యువేషన్స్ అనేవి అంతరిక్ష చెత్తగా మనం పరిగణిస్తుంటాం, స్పేస్ డెర్బీస్ అంటాం. అలా చెత్తగా మారినటువంటి వాటిని కూడా క్లీన్ చేయడానికి మన కుబేరుడైనటువంటి ఎలాన్ మస్క్ గారు స్టార్ట్ చేశారు. ఇన్ స్పేస్ ద్వారా అంతరిక్షంలో ఉన్నటువంటి చెత్తని క్లీన్ చేసేటువంటిది కూడా ఆయన ప్రోగ్రామ్ తీసుకొని వస్తున్నారు. సో ప్రజెంట్ అయితే రష్యాకి చెందినటువంటి ఒక శాటిలైట్ అనేది బ్రేక్ అవడం ద్వారా అంతరిక్ష పరిశోధన సంస్థ ISS అంటాం, అంతరిక్షంలో ఉండి చెక్ చేసేటువంటి శాటిలైట్ స్టేషన్ ఏదైతే ఉందో దానికి కొంతవరకు ప్రమాదం వాటిల్లేటువంటి సిచ్యువేషన్ అనేది కలిగింది. అండ్ దాంతోపాటు ఇలా స్పేస్లో ఉన్నటువంటి అంటే బ్రేక్ అయిపోయిన తర్వాత అందులో ఉన్నటువంటి శాటిలైట్ ముక్కలు ఏవైతే ఉంటాయో వాటి వల్ల ప్రమాదం కూడా జరిగేటువంటి ఛాన్స్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఏదైతే రష్యన్ శాటిలైట్స్ పేలిపోయింది అండ్ అక్కడ పాడైపోవడం వల్ల అది బ్రేక్ అయిపోయిందని చెప్తూ ఉన్నామో దాని పేరు వచ్చేసి రెసస్ P1 అనమాట. ఇది నియర్లీ 100 ముక్కలుగా విడిపోవడం జరిగింది, పాడైపోయి అది ఏ విధంగా మారిందంటే అంతరిక్షంలో ఉన్నటువంటి ఒక చెత్తగా మారిపోయింది. అండ్ ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్నటువంటి ఆస్ట్రోనాట్స్ కొంత టైం వరకు వాళ్ళు లోపలే ఉండిపోవడం జరిగింది. పొరపాటున కనుక ఆ యొక్క పార్టికల్స్ కనుక వచ్చి ఆ ఆస్ట్రోనాట్స్కి ఏమైనా ప్రమాదం జరిగినా లేదా అక్కడ ఉన్నటువంటి వేరే ఉపగ్రహాలకి ఏదైనా తగిలినా అక్కడ ఉన్నటువంటి ఉపగ్రహాలు కూడా నష్టపోతాయి. సో దీని ద్వారా ఏంటంటే నియర్లీ అక్కడ స్పేస్ జంక్ అంటే అంతరిక్షంలో ఉన్నటువంటి చెత్త ఏదైతే ఉందో మన భూమి యొక్క లో ఎర్త్ ఆర్బిట్లో ఉన్నటువంటి అంతరిక్ష చెత్త ఏదైతే ఉందో అది ఇంకా పెరిగింది దీనివల్ల, ఇలా బ్రేక్ అవడం వల్ల. సో నియర్లీ అది 180 ముక్కలుగా కూడా విడిపోవడం జరిగింది. అది అక్కడ అంతరిక్షంలో తిరుగాడుతూనే ఉంటుంది చాలా సంవత్సరాల పాటు. బట్ దాన్ని క్లీన్ చేయడం అవసరమా అంటే అంతరిక్షంలో ఉన్నటువంటి చెత్తని క్లీన్ చేయడం కూడా అవసరమే అని అన్ని దేశాలు ఇప్పుడు దాని మీద ఫోకస్ చేశాయి. సో ఇక్కడ అంతరిక్షంలో చెత్తను తగ్గించడానికి రీసెంట్గా అయితే జపాన్ వాళ్ళు వాళ్ళ దేశం నుంచి చెక్కతో తయారు చేసినటువంటి శాటిలైట్స్ని నిర్మించుతున్నారు. అండ్ కొన్ని దేశాలు అయితే
శాటిలైట్స్ని ఏ విధంగా తొందరగా డిమాలిష్ చేసి మన సీలో అంటే ఇక్కడ యుఎస్కి చెందినటువంటి చాలా శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో పాడైపోయినాయి పనికిరానివి అవి పాడైపోయే క్రమంలో తీసుకుని వచ్చి పసిఫిక్ మహాసముద్రంలో మనుషులు లేని ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అక్కడ నీటిలో పడిపోయేలా చేయాలి అని ఇట్లాంటి ప్రాజెక్ట్స్ అనేవి అంతరిక్ష చెత్తని క్లీన్ చేయడానికి వస్తూ ఉన్నాయన్నమాట. ఈ యొక్క బ్రేక్ అవడం అయితే మన భూమి నుంచి 355 కిలోమీటర్ల ఎత్తులో ఒక స్పేస్లో ఒక చెత్తగా ఈ యొక్క రష్యన్ శాటిలైట్ అనేది మారిపోవడం జరిగింది. అండ్ ఇదేంటంటే కొంత ఆర్బిట్లో కనుక అంటే ఆ కక్షలో కనుక వేరే శాటిలైట్స్ తిరుగుతూ ఉంటే వాటికి ఎప్పటికీ ప్రమాదమే అనమాట. సో వాటిని క్లీన్ చేయడం అవసరం అనేది కూడా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో ఒక క్వశ్చన్గా మనం అబ్జర్వ్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. ఏ దేశం చేస్తుంది ఏ దేశం చేయట్లేదు అనేది కూడా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.